యశోదమ్మ ఎవరితోనో మాట్లాడుతూ అక్కడ నిలబడింది. నిలబడితే ఈయన పాకుతూ పాకుతూ వెళ్ళి ఆ యశోద పట్టుకొంగు పట్టుకుని ఇలా ఉయ్యాలా ఊపినట్టుగా ఉయ్యాలా ఊగుతున్నట్టు అమ్మ కొంగట్టుకుని ఊగుతుండేవట. ఊగుతుంటే మరి ఇలా వేసుకున్న పమిట జారిపోదు. అమ్మేమో ఒరే పమిట కొంగట్టుకుని ఉయ్యాలలో కూడా ఏమిటే అలా పిల్లాన్ని ఇలా లాగేదిట. యశోదమ్మ చీర కొంగు పట్టుకునేవాడు. కొన్నాళ్లు పోయిన తర్వాత అలా ఒరే పట్టుకోకు, నేను పడిపోతాను, నువ్వు పడిపోతాను, గభాలను వెనక్కి తిరిగేటప్పటికి కాళ్ళు తనుకుంటా పట్టుకోకు అనేది. అని వీడు పమిట కొంగు కట్టుకుంటున్నాడు. ఆవిడ ఇలా తీసి ఇలా దోపేసుకోవడం మొదలెట్టింది. అమ్మ పమిట కొంగులా మనకు ఆధారం ఏది, అది పట్టుకుని మనం ఇలా తడబడుతూ ఊగేందుకు ఏం దొరుకుతుందని చూశాడు. ఆవులు కనపడ్డాయి. వీటి తోకలు పట్టుకుంటే బాగుంటుంది అనుకున్నట్ట. కొత్తగా తోక కట్టుకుని పైకి లేచేవట. తోక ఇలా మర్రి ఊడ వేళ్లాడినట్టు వేళ్లాడుతుంది. ఇంకా తోకట్టుకుని ఇటు నడవా అటు నడవా. ఆవేమో వెనక్కి అడుగులయ్యా పక్కలకు అడుగులయ్యా ఇలా వెనక్కి తిరిగి చూస్తూ ఉండను. ఇంతలో యశోద ఏమిటి అల్లరని